నిజామాబాద్ కరీంనగర్ మేయర్ ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్ చేశారు. బీజేపీకి మెజారిటీ ఉంటే తాము అడ్డుపడం, రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు పొన్నం ప్రభాకర్. అయితే రాజకీయ పార్టీగా మేయర్ కావాలని ఆకాంక్షిస్తున్నా ఉన్నారు. నిజామాబాద్ లానే కరీంనగర్ లో కూడా బీజేపీకి మెజారిటీ లేదని, బీజేపీ ఇండిపెండెంట్లని కలుపుకోవడం అనైతికం కాదా అని పొన్నం ప్రశ్నించారు. ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వలే, అబ్సల్యూట్ మెజారిటీ మీరట్లా నలుగురు ఇండిపెండెంట్ కలుపుకున్నారు, వీళ్ళు కూడా మిగతా అదే అనైతికం కాదా? మరి నేను అవన్నీ ఏం చెప్పాను, ఎందుకని ఏమైతుందో కూడా నాకు తెలియదు, ఏమైతుందో కూడా తెలియదు. కానీ ఎవరిని నిందించడం తప్పని ముచ్చట చెప్పే మేము నిజంగానే అందరం కలిసి మేము ఆయన కాకుండా చేస్తూ మేము అవుతున్నామని కూడా చెప్తలేను. నేను ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ దట్, బట్ పొలిటికల్ పార్టీగా ఏదైనా జరగడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నా. మీరు అబ్సల్యూట్ మెజారిటీ లేదు, నిజామాబాద్ లాగా ఆయన అట్లా పోతారు, ఇక్కడ మీరు దాన్ని అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నాడు, మీరే జెండా ఎగిరేసిన, మీరే జెండాలు చూపెట్టినారు. ఇవాళ మళ్ళా అదేదో రాకుండా ఉండుంటే మాత్రం వెంటనే ఇంకొకరు బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకు అని అడుగుతున్నా. వీళ్ళు ఎవరిని బ్లేమ్ చేయదలుచుకున్నారు, ఎవరు బ్లేమ్ కావాలి? ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం, ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలకు ఎండార్ చేస్తారు, ఇది పొరపాటు కాదు.